హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమా మీకు డెఫినెట్లీ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఈ సినిమా నేను మొత్తం చూశాను. సినిమా పాటలు బాగున్నాయి. అర్జున్ చాలా బాగా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఎందుకంటే తనకి తెలంగాణ యాస పైన, తెలంగాణ విలేజ్ విజువల్ పైన చాలా గ్రిప్ ఉన్నట్టుగా ఉంటుంది సినిమా మనం చూసినప్పుడు. అదే సాంగ్స్లోను ట్రైలర్లోను మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో టోటల్గా ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడి ఎంత ప్రొడక్షన్ ఎంత చేసినా డైరెక్టర్ అనేవాడే మోర్ ఇంపార్టెంట్ సినిమాకి. ఆ విషయంలో ధనరాజ్ 100% సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఒక చిన్న సినిమా. ఈ సినిమాకి జనం రావడానికి కొత్త సినిమా, కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్లు సినిమా చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమాకి రారు జనం. నువ్వు నేను చెప్తాను బాగుందని, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ బాగుందని చెప్తారు. వచ్చిన గెస్టులు అందరూ బాగుందని చెప్తారు. మీరు ఎవరు చెప్పినా సరే చిన్న సినిమాకి జనం రావడానికి సిద్ధంగా ఉన్నారన్నది పెద్ద క్వశ్చన్. జనం సినిమాకి రావాలంటే రామ్ చరణ్, చిరంజీవి గారు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటేనే సినిమాకి వస్తున్నారు జనం. కానీ ఈ సినిమాలో ఎవ్వరు లేరు. ఒకవేళ ఫ్యూచర్‌లో రేపు ఎవరైనా అవుతారేమో తెలీదు. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాకి జనాన్ని రప్పించే ఒక మనిషి ఉన్నాడు ఈ సినిమాలో. ఆయనే పవన్ కళ్యాణ్. ఈ సినిమా మొత్తం పవనిజం పైన ఒక బ్యాక్ బోన్‌లా వెళ్తూ ఉంటది సినిమా. ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ బ్యాక్ బోన్‌లో వెళ్తూ ఉంటదనమాట. అంటే నేను సినిమా చూసాను కాబట్టి చెబుతున్నాను. ఈ పవనిజం అనే ఒక ఆరా, పవనిజం అనే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, పవన్‌ని అభిమానించి, పవన్ కోసం అరుపులు, కేకలు, విజిల్స్, కేరింతలు కొట్టే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూస్తాడు. మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారు. ఇకపోతే మా నాన్న కల్టివేషన్ రైతు. అందరూ చెప్పినట్టుగానే ఆ పాట రాంగానే మనకు హార్ట్ టచ్ అవుతుంది. దేవి ఎక్స్ట్రార్డినరీ. చాలా బాగుంది. ఒకసారి నేను విలేజ్‌లోకి వెళ్ళిపోయాననమాట. మా నాన్న నన్ను కూడా రైతుని చేద్దామని చాలా ట్రై చేశాడు. లేదు, ఇండస్ట్రీకొచ్చాను. థ్యాంక్ యూ. ఒకసారి ఆ విలేజ్‌ని గుర్తు చేశావు. ఇక అంజి, అశోక్ ఇద్దరు కొత్త నిర్మాతలు. వాళ్ళకి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది బల్లగుద్ది డబ్బులు వాళ్ళు మొయ్యలేనంత తీసుకొస్తాయని, తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు రైతైతే మా సినిమాలో ఎలా సార్? ఓకే. అండ్ నెక్స్ట్ దశరథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.